kindly advise my students, don't be angry, don't be prostrate. You minimize your desires and your wants. When you minimize your wants and the desires, we get familiar, we are in a peaceful mind. My children are studied here. My 3 children are studied in our school. They were well settled. 2 children are in the abroad. One is in India. Anyhow, all of be happy for the blessings of Pedambadapudi, Guntipalli village people. Anyhow, I once again, thanks to the organizing of this program, I encourage them, don't spend more than what he want. Don't spend more than what you want. Okay, thank you very much. Thank you very much, sir. Thank you, Samsar Garu, for giving a valuable speech to our sons and daughters, and as well as ours actually. So, ఇప్పుడు ఉండి యాక్చువల్గా ఇంతకుముందు మనకి చెప్పి మనతోటి పాటు చెప్పి మన నుంచి అతి దూరాల లోకానికి వెళ్ళిన మన ప్రసాద్ మాస్టర్ గారు 6th 7th తెలుగు చెప్పిన ప్రసాద్ రావు అండ్ సోడా సురేష్ అండ్ సుగుణమ్మ, వీళ్ళ ముగ్గురు కూడా మన దగ్గర లేకపోవడం మనం కొంచెం బాధపడాల్సిన విషయం ఇది. సో వాళ్ళ పవిత్రమైన ఆత్మకి రవికుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ యాజ్ రవికుమార్ సార్ ఆల్సో. బావాజీరావు గారు మన క్లర్క్, గంటగొట్టే క్లర్క్, తను కూడా వీళ్ళు మన దగ్గర లేకపోవడం మనం చాలా బాధపడాల్సిన విషయము. సో వాళ్ళ పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చుతూ 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ప్లీజ్ స్టాండ్ ఆల్ ఫర్ 2 seconds. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మిత్రులారా. మనోడు ఇవాళ వాళ్ళ మదర్ కూడా రాలేకపోయారు ఇక్కడికి. ఆమె తరపున అబ్బాయిని పంపించారు. పేరు హరిబాబు, పేరే మాస్టర్ వాళ్ళ మనోడు రాము వాళ్ళ కొడుకు. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్న ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారా
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు.
సార్ ఎవరైనా మాస్టర్ చదువుకున్నప్పుడు ఇంకా రిజల్ట్ చేస్తాను ప్లీజ్. వెంకీ క్వైట్ కంటిన్యూ చేసి కానీ వ్యవసాయం చేసి ఆహారాన్ని పండించే వ్యక్తిని రైతు లేక వ్యవసాయదారుడు అంటారు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే పదంలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న. డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, ఇంజనీరింగ్ లేకపోతే టెక్నాలజీ లేదు, టీచర్ లేకపోతే చదువు లేదు. కానీ రైతు లేకపోతే భూమి మీద మనిషే లేడు. అలాంటి రైతులు మన కోసం కష్టపడి పంటను పండించి మనకి ఆహారాన్ని అందిస్తున్నారు. మనం ఎంత చదువుకొని ఎన్ని ఉద్యోగాలు చేసినా పొట్టకూటి కోసమే, కానీ ఆ పొట్ట నిండాలంటే రైతు పండించే పంట కావాలి. రైతులు గ్రామాల్లో చాలా ప్రశాంతమైన జీవితాన్ని కడుపుతో పొద్దున్నే లేచిన దగ్గర నుండి వాళ్ళ పశువుల పనుల దగ్గర నుంచి ఎండకి వానకి కష్టం అనుకోకుండా ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తారు. కానీ ఈరోజు అన్ని రంగాలు ముందుకు వెళ్తున్నాయి, కానీ వ్యవసాయ రంగం మాత్రం కుంటుపడుతుంది. డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీర్, లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాం. ఈ రోజుల్లో రైతు కొడుకు మాత్రం రైతు అవడం లేదు. అది మనకు దురదృష్టం. దానికి ఎంత కష్టపడుతున్నా దేశానికి వెన్నుముక అని చెప్పి రైతు విలువ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన తరపు నుండి మనతో చదువుకున్న కానీ వ్యవసాయాన్ని మాత్రం నమ్ముకొని జీవిస్తున్న మన ఫ్రెండ్స్కి మన తరపు నుండి కృతజ్ఞతగా మన సార్ వాళ్ళ చేతుల మీదుగా చిన్న కానుక సార్ ఇలా చూడండి సార్, ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే సార్ వాళ్ళ హస్బెండ్ కూడా వస్తున్నారు సార్. రైతులాగే ఉన్నారు కదండి. ఓకే, దగ్గరగా ఉండండి, దగ్గర. ఓకే, రెడీ మా ఇలా చూడండి. ఓకే సార్. రమాదేవి రా, ఎక్కడున్నావు? నెక్స్ట్ రమాదేవి రా. సార్ వాళ్ళు వెళ్ళాలంటే త్వరగా రా. అసలు లేడీస్ పెద్ద అమ్మడం ఊరి సార్ ఇలా చూడండి సార్. అమ్మా ఇలా చూడండి ఒకసారి. ఓకే, ఓకే, రెడీ సార్. డమ్ డమ్. ఓకే, కొంచెం డౌన్ చేయండి సార్. ఓకే, ఓకే. తులసి దగ్గర బాగుందిలేని నేను చెప్పింది వాళ్ళు ఈ రోజుల్లో వచ్చేది కాదు.
Okay, all of you. బ్యాచ్ అని పెట్టలేదు అక్కడ మిమ్మల్ని ఒక అంటుంది సార్ మన సీనియర్స్ కంటే ముందు కూడా మనమే ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ మీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకని చెప్పేసి మాకు మేమే కొంచెం గ్రూప్గా తయారయ్యాము. ఇప్పుడు కూడా ఏంటంటే శేఖర్ని మాత్రం చాలా మోటివేట్ చేస్తాం. శేఖర్ని అయితే నేను చాలాసార్లు అరిచాను కూడా, ఎందుకు ఉన్నాము, ఎవరిని గ్యాదర్ చేయమా, మేము ఉన్నాం కదా, ముందే వస్తున్నాము, మీరేమో అబ్బాయిలు అసలు ముందుకు రారా ఏంటి అని తనని మాత్రం చాలా రెచ్చగొట్టాము. కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకే నాకు ఈరోజు అన్నం కూడా తినబుద్ధి కాలేదు. మీ అందరూ చూసిన ఆనందంలో తినలేదు, వద్దు